మీరు కొన్ని సందర్భాల్లో గమనించి చూడండి. ఎప్పుడు మనం పాజిటివ్‌గా ఉండం. అందుకని చెప్పి ఎప్పుడు నెగెటివ్‌గా కూడా ఉండం. 2 కాంబినేషన్స్ ఉంటాయి. ఇప్పుడు లైఫ్‌లో ఏదైనా ఒక ఫైనాన్షియల్ డిస్టర్బెన్స్ వచ్చింది, ఫ్యామిలీ డిస్టర్బెన్స్ వచ్చింది, తర్వాత ఇంకేదైనా పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయి. కొంతమంది ఏం చేస్తారంటే బాగా వెక్స్ అయిపోయారనుకోండి, ఇంక నేను బతకడం వేస్టు, ఇక నేను బతికితే ఇంకా దానికి అర్థమే లేదని చెప్పి చనిపోవడానికి ప్రయత్నిస్తారు. కొంతమంది చనిపోవడానికి ప్రయత్నించి కూడా అతను సేఫ్‌గా బయటకొచ్చాడంటే అర్థమైందంటే ఎవరు చేయగలరు? ఎవరు కంట్రోల్ చేస్తారంటే ఒక్కసారి సబ్‌కాన్షియస్ మైండ్‌లోకి ప్రోగ్రామ్ వెళ్ళిన తర్వాత ఎవరు ఆపలేరు. అయినా కూడా అతను బతికాడు, ఏమీ ప్రాబ్లమ్ లేదు అని అనిపించేది ఎప్పుడంటే, నేను ఇంతకుముందు కూడా చెప్పా. మెడిటేషన్ ఎవడైతే చేస్తాడో, మెడిటేషన్ చేసినప్పుడు ఏందంటే, నీ మైండ్ నీ కంట్రోల్‌లో ఉంటది. ఎప్పుడైనా ఒక విపత్తు జరిగింది, ఏదైనా ఒక ప్రాబ్లమ్ నీకొచ్చింది, ఆ టైంలో ఏం చేస్తదంటే, నీ మైండు నిన్ను ఆపద్ది. "ఏయ్! ఇది కరెక్ట్ కాదు." ఎందుకంటే, నువ్వక్కడ టైమ్ స్పెండ్ చేసి నీ మైండ్‌ని ఆపావక్కడ కంట్రోల్ చేసి. అదే విధంగా మైండ్ ఏం చేస్తదంటే, నువ్వు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నీకొక బ్రేక్ ఇస్తది. బ్రేక్ ఇచ్చి, "ఏయ్! ఇది కరెక్ట్ కాదు. చిన్నదానికే నువ్వు అక్కడ నుంచి ఎస్కేప్ అయిన క్యాండిడేటు ఇంక మళ్ళా అటువంటి జోలికి పోడు." అందుకనే నేనేమంటానంటే, ఎప్పుడు గూడా మనము ఏదో టైంని స్పెండ్ చేయడం కాదు. కొన్ని మన 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 అవసరాలకి మెడిటేషన్ అనేది ఎలా ఉంటదంటే, నేను మాటల్లో చెప్పడం గాదు. చేయంగా ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. నేను చెప్పడం గాదు గదా! మీరు ట్రై చేసి చూడండి. చాలా విషయాలు నిగూఢంగా దాగున్నాయి. అందువల్ల ఏందంటే నేనేమంటానంటే మోస్ట్‌లీగా కొద్దిగా టైమ్ స్పెండ్ చేసి, దానికోసం నిద్రలేసిన వెంటనే ఒక 15-20 మినిట్స్, 30 మినిట్స్ రెగ్యులర్ డేలో మనం డే టు లైఫ్‌లో చేయగలిగితే, మనము చాలా వాటిల నుంచి మనమల్ని మనం కాపాడుకుంటూ, మనకు గావాల్సింది పొందుతూ, మన లైఫ్‌ని 3 పువ్వులు 6 కాయలుగా ముందుకు తీసుకెళ్ళడానికి కావాల్సిన అన్నీ కూడా మన లైఫ్‌లోకొస్తాయి. థాంక్ యూ వెరీ మచ్.